అనంతమైన ఆకాశం, మిరుమిట్లు గొల్పే నక్షత్రాలు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని కోపర్నికస్ చెప్పాడని, గురుత్వాకర్షణ శక్తిని ఐజాక్ న్యూటన్ కనుగొన్నాడని మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇదంతా పాశ్చాత్య ప్రపంచం సృష్టించిన ఒక భ్రమ అని నేను చెబితే మీరు నమ్ముతారా? యూరోపియన్లకు భూమి బల్లపరుపుగా లేదని తెలియని కాలంలోనే, టెలిస్కోప్లు లేని వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన భారతీయులు విశ్వరహస్యాలను ఛేదించారు. బ్రిటిష్ వలసదారులు ఉద్దేశపూర్వకంగానే భారతీయ జ్ఞానాన్ని, శాస్త్రాన్ని కీట పురాణాలుగా చిత్రీకరించారు. కానీ నేడు అత్యాధునిక ఖగోళ శాస్త్రం మన ప్రాచీన గ్రంథాలైన సూర్య సిద్ధాంతం, ఆర్యభట్టీయం మరియు పురాణాలను చూసి విస్మయం చెందుతోంది. ఈరోజు మనం 5000 సంవత్సరాలుగా మరుగున పడిన వేద ఖగోళ శాస్త్రం యొక్క అసలైన ప్రామాణికమైన సాక్ష్యాధారాలను పరిశీలిద్దాం. ఈ వీడియోలు చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నమ్మని చరిత్ర పూర్తిగా మారిపోతుంది. వెల్కమ్ టు వైదిక భారతం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మన ప్రయాణాన్ని అత్యంత ప్రాచీనమైన వేదాలతో ప్రారంభిద్దాం. ఆధునిక సైన్స్ గురుత్వాకర్షణ శక్తి ఘనతను న్యూటన్కు ఇస్తుంది. కానీ ఋగ్వేదం మరియు యజుర్వేదంలో ఆశ్చర్యకరమైన శ్లోకాలు ఉన్నాయి. సూర్యుడు తన ఆకర్షణ శక్తి ద్వారా భూమిని మరియు ఇతర గ్రహాలను అంతరిక్షంలో పడిపోకుండా కక్షలో ఉంచుతున్నాడు అని స్పష్టంగా చెప్పబడింది. సాధారణ శకానికి పూర్వం 400 నాటి వేదాంగ జ్యోతిష్యం లగధ మహర్షి రచించినది మన దేశంలో మొట్టమొదటి ఖచ్చితమైన క్యాలెండర్ సిస్టమ్ని పరిచయం చేసింది. అంటే సుమారు 3400 సంవత్సరాల క్రితమే ఇందులో సౌర మరియు చంద్రమానాల కలయికతో 5 సంవత్సరాల యుగ చక్రాన్ని అత్యంత ఖచ్చితంగా లెక్కించారు. అసలు ఈ 5 సంవత్సరాల యుగ చక్రం అంటే ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సౌర సంవత్సరం సుమారు 365.25 రోజులైతే, చంద్రుని దశల ఆధారంగా లెక్కించే చంద్ర సంవత్సరం సుమారు 354 రోజులు మాత్రమే. అంటే ప్రతి ఏటా 11 రోజుల దాకా తేడా వస్తుంది. దీనిని ఇలాగే వదిలేస్తే కొన్ని ఏళ్లకు ఉగాది పండుగ చలికాలంలోనూ, సంక్రాంతి పండుగ ఎండాకాలంలోనూ వచ్చేస్తాయి. ఈ సమస్య పరిష్కరించడానికి లగధ మహర్షి అద్భుతమైన గణితాన్ని వాడారు. ఆయన 5 సంవత్సరాల కాలాన్ని ఒక యుగంగా తీసుకున్నారు. ఆ 5 ఏళ్లకు సంవత్సరం, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వాత్సర అని పేర్లు పెట్టారు. ఈ 5 ఏళ్లలో వచ్చే అదనపు రోజులను కలిపి 2 అధిక మాసాలను సృష్టించారు. తద్వారా సూర్యుడి క్యాలెండర్ను, చంద్రుడి క్యాలెండర్ను ఖచ్చితంగా ఒకే గాడిలోకి తెచ్చారు. ఎలాంటి కంప్యూటర్లు లేని ఆ కాలంలో మన పండుగలు ఎప్పుడూ సరైన ఋతువుల్లోనే రావడానికి ఈ అల్గారిథం ఈనాటికి మన పంచాంగాలకు మూలాధారం. ఇవి కేవలం ప్రాథమిక పరిశీలనలు మాత్రమే అని మీరు అనుకోవచ్చు. కానీ అంతరిక్షంలో భూమి ఆకారం గురించి, దాని కొలతల గురించి మన సూర్య సిద్ధాంతం ఏమి చెబుతుందో తెలిస్తే మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో అందరూ భూమి బల్లపరుపుగా, అంటే ఫ్లాట్ ఎర్త్ ఉందని నమ్మేవారు. కానీ వేల సంవత్సరాల క్రితం నాటి సూర్య సిద్ధాంతం భూమి ఒక అండాగోళం అని, అది అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తన ఆకర్షణ శక్తితో నిలబడి ఉందని స్పష్టంగా ప్రకటించింది. అంతేకాదు, సూర్య సిద్ధాంతం భూమి యొక్క వ్యాసాన్ని సుమారు 1600 యోజనాలుగా లెక్కించింది. ఒక యోజనాన్ని 8 మైళ్ళుగా తీసుకుంటే ఇది సుమారు 1200-800 కిలోమీటర్లు అవుతుంది. ఆధునిక నాసా శాస్త్రవేత్తలు కొలిచిన భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లు. ఎలాంటి శాటిలైట్లు, లేజర్లు లేని కాలంలో కేవలం నీడలు, త్రికోణమితి అంటే ట్రిగ్నోమెట్రీ సహాయంతో ఇంత ఖచ్చితత్వం ఎలా సాధ్యమైంది? దీనికంటే మరో అద్భుతం గ్రహణాలు. సూర్య సిద్ధాంతం రాహుకేతువులను రాక్షసులుగా కాకుండా చంద్రుని కక్ష మరియు
భూమి కక్ష ఖండించుకునే 2 గణిత బిందువులుగా వర్ణించింది. ఈ బిందువుల వద్ద సూర్య, చంద్ర, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయని స్పష్టంగా గణిత సమీకరణాలతో నిరూపించింది. సూర్య సిద్ధాంతం కొలతలు ఆశ్చర్యపరిచాయి కదూ. కానీ సాధారణ శకం 5వ శతాబ్దంలోకి వెళ్తే ఆర్యభట్టుడు అనే ఒక మహామేధావి గెలీలియో కంటే 1000 సంవత్సరాల ముందే చెప్పిన ఒక పచ్చి నిజం ఇప్పటి ప్రపంచాన్ని కుదిపేసింది. అదేంటో చూద్దాం. సాధారణంగా భూమి స్థిరంగా ఉందని, సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నాడని మన కళ్ళకు కనిపిస్తుంది. కానీ సాధారణ శకం 499లో 23 ఏళ్ల యువకుడు ఆర్యభట్టుడు రాసిన ఆర్యభట్టీయం గోళపాదం 9 అనే గ్రంథంలో ఒక విప్లవాత్మకమైన విషయాన్ని చెప్పాడు. నదిలో పడవలో వెళ్లే వ్యక్తికి ఒడ్డున ఉన్న చెట్లు ఎలాగైతే వెనక్కి కదులుతున్నట్టు కనిపిస్తాయో, భూమి తన కక్ష చుట్టూ తాను పశ్చిమం నుండి తూర్పుకు వేగంగా తిరగడం వల్లే ఆకాశంలో నక్షత్రాలన్నీ తూర్పు నుండి పశ్చిమానికి కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి అని నిరూపించాడు. ఇది రిలేటివిటీకి సంబంధించిన మొట్టమొదటి ఉదాహరణ. ఆర్యభట్టుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయాన్ని 23 గంటల 56 నిమిషాలు 4.1 సెకండ్లుగా లెక్కించాడు. ఆధునిక సైన్స్ చెబుతున్న విలువ 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. తేడా కేవలం మిల్లీ సెకండ్లతో మాత్రమే. ఇక సాధారణ శకం 628లో బ్రహ్మగుప్తుడు రాసిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం న్యూటన్ తలదన్నే విషయాన్ని చెప్పింది. ఆ గ్రంథంలో ఆయన ఏకంగా గురుత్వాకర్షణ అనే పదాన్ని ప్రయోగించాడు. నీరు ఎలాగైతే పల్లం వైపు ప్రయాణిస్తుందో, వస్తువులను తన వైపు ఆకర్షించడం భూమి యొక్క సహజ స్వభావం, దానినే గురుత్వాకర్షణ అంటారు అని నిర్వచించాడు. ఇదంతా మన సౌర కుటుంబానికి సంబంధించిన లెక్కలు. కానీ మన పురాణాలు, ముఖ్యంగా శ్రీమద్ భాగవతం, బ్రహ్మాండ పురాణం అంతరిక్షం యొక్క అనంతమైన కొలతల గురించి ఏం చెప్పాయో తెలిస్తే మీ మతి పోతుంది. చాలామంది పురాణాలు అంటే దేవతల కథలు మాత్రమే అనుకుంటారు. కానీ విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం మరియు శ్రీమద్ భాగవతం 5వ స్కందం చదివితే అందులో దాగి ఉన్న అడ్వాన్స్డ్ ఆస్ట్రోఫిజిక్స్ అర్థమవుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం 20వ శతాబ్దంలో గాని విశ్వం యొక్క వయస్సును బిలియన్ల సంవత్సరాలలో లెక్కించలేకపోయింది. అప్పటి వరకు బైబిల్ ప్రకారం భూమి వయస్సు కేవలం 6000 ఏళ్లు మాత్రమే అని యూరోప్ నమ్మింది. కానీ మన పురాణాలు ఏనాడో కల్పం అనే కాలాన్ని నిర్వచించాయి. బ్రహ్మకు ఒక పగలు అనగా ఒక కల్పం. దీని కాల పరిమాణం 4.32 బిలియన్లు, అంటే మన భాషలో చెప్పాలంటే 432 కోట్ల సంవత్సరాలు. కార్ల్ సగన్ లాంటి విశ్వవిఖ్యాత కాస్మాలజిస్టులు సైతం ప్రపంచ చరిత్రలో విశ్వం యొక్క వయస్సును ఆధునిక సైన్స్ కు సరిగ్గా సరిపోయేలా అంచనా వేసిన ఏకైక నాగరికత హిందూ నాగరికత మాత్రమే అని బహిరంగంగా ఒప్పుకున్నారు. అంతేకాదు, బ్రహ్మాండ పురాణంలో ఈ విశ్వం ఒకటే కాదని అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్పబడింది. లోకాలోక పర్వతం అనే కాన్సెప్ట్ ద్వారా కాంతి చేరుకోగల ప్రాంతం, కాంతి చేరుకోలేని చీకటి ప్రాంతం మధ్య సరిహద్దును మన భాగవతం వర్ణించింది. ఇక్కడ కాంతి చేరుకోగల ప్రాంతం అంటే అబ్జర్వబుల్ యూనివర్స్, కాంతి చేరుకోలేని చీకటి ప్రాంతం అంటే డార్క్ మ్యాటర్ లేదా అన్అబ్జర్వబుల్ యూనివర్స్ అని అర్థం. కాంతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రాచీన భారతదేశంలో కాంతి వేగాన్ని కూడా లెక్కించారు. ఈ ప్రశ్నకు సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యాల అంచున నిలబెడుతుంది. శూన్యంలో కాంతి సెకండ్లకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆధునిక సైన్స్ చెబుతోంది. కానీ 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన
వేద పండితుడు సాయనాచార్యులు ఋగ్వేదానికి భాష్యం రాస్తూ ఒక శ్లోకాన్ని ఉదహరించారు. తథాచ స్మర్యతే యోజనానాం సహస్రద్వే ద్వే శతద్వే చ యోజనే ఏకేనే నిమిషార్థేన క్రమమాన. దీని అర్థం ఏంటంటే సూర్యకాంతి సగం నిమిషం కాలంలో 2202 యోజనాలు దూరాన్ని ప్రయాణిస్తుంది. ఈ సంఖ్యలను ఆధునిక పద్ధతిలో గణిస్తే వచ్చే కాంతి వేగం సెకన్నుకు సుమారు 1,89,000 మైళ్ళు. ఇది ఆధునిక సైన్స్ చెప్పిన విలువలకు అత్యంత దగ్గరగా ఉంది. మరి ఈ లెక్కలు కొలతలు కేవలం పుస్తకాల్లోనే ఉండిపోయాయా, లేక వాటిని నిజ జీవితంలోకి అన్వయించడానికి వారు ఏమైనా వేదశాలలు నిర్మించారా? మనకు తెలియని ఒక అద్భుతమైన నిర్మాణ శాస్త్రం సులభ సూత్రాలలో దాగి ఉంది. ప్రాచీన కాలంలో యజ్ఞయాగాదులు చేయడానికి ఖచ్చితమైన కొలతలతో ఇటుకలతో హోమగుండాలను నిర్మించేవారు. దీనికోసం బౌధాయనుడు లాంటి ఋషులు సులభ సూత్రాలు రాశారు. మనం ఈరోజు పైథాగరస్ సిద్ధాంతం అని పిలుస్తున్న దానిని పైథాగరస్ పుట్టక ముందే మన శుల్భ సూత్రాలలో రాశారు. ఈ రేఖాగణితం ద్వారానే వారు నక్షత్రాల కోణాలను కొలిచారు. ఆ తర్వాత సాధారణ శకం 6వ శతాబ్దంలో వరహమిహిరుడు పంచసిద్ధాంతిక అనే గ్రంథం రాశాడు. అప్పటికే కాలగర్భంలో కలిసిపోతున్న 5 ప్రాచీన ఖగోళ సిద్ధాంతాలను సూర్య, పితామహ, వశిష్ఠ, పౌలిష, రోమక సిద్ధాంతాలు కాపాడి అందులో పొందుపరిచాడు. ఈ జ్ఞానమంతా ఎక్కడికో పోలేదు. ఈనాటికి మన ఇళ్లల్లో శుభకార్యాల కోసం వాడే పంచాంగం ఈ సిద్ధాంతాలపైనే ఆధారపడి ఉంది. ఎలాంటి సూపర్ కంప్యూటర్లు లేకుండా కేవలం కాగితం కలంతో రాబోయే 100 సంవత్సరాలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏ రోజు ఏ నిమిషానికి వస్తాయో ఖచ్చితంగా చెప్పగలిగే అల్గారిథం మన పంచాంగం. చూశారు కదా మిత్రులారా, వేద ఖగోళ శాస్త్రం అనేది మూఢనమ్మకాలపై ఆధారపడినది కాదు. ఇది వేల సంవత్సరాల పాటు ఆకాశాన్ని నిద్రాహారాలు మాని శోధించిన ఒక అత్యున్నత సైద్ధాంతిక చట్టం. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల దహనకాండలో మనం ఎంతో అమూల్యమైన గ్రంథాలను కోల్పోయాం. అయినా సరే మిగిలిన ఆ కొద్దిపాటి గ్రంథాలైన సూర్య సిద్ధాంతం, ఆర్యభట్టీయం, పురాణాలే నేటి ప్రపంచ సైన్స్కు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మన పూర్వీకుల జ్ఞానాన్ని తోసిపుచ్చడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. పాశ్చాత్యుల దయ వల్లనే మనకు సైన్స్ వచ్చిందనే బానిస భావజాలం నుండి బయటకు వద్దాం. ఈ నిజమైన చరిత్రను మనం తెలుసుకోవాలి, భావి తరాలకు సగర్వంగా అందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రామాణికమైన చారిత్రక వైజ్ఞానిక విషయాల కోసం మన వైదిక భారతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద కమెంట్స్లో వేద ఖగోళ శాస్త్రంపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హింద్.